హాయ్ గైస్. అప్పుడే ఎపిసోడ్ 4. వెల్కమ్ బ్యాక్ టు డిడికే టాక్స్ అంటే ఆలోచిస్తున్నారా? ఇన్స్టా పేజ్ మార్చాల్సి వచ్చింది. మై 0.01 పాడ్కాస్ట్ నుంచి డిడికే టాక్స్కి మార్చాను. ఎందుకంటే ఆల్రెడీ ఆ పేరు కొంతమంది యూట్యూబర్స్ యూజ్ చేస్తున్నారు. సో ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ దట్. సో అందుకే నేనే చేంజ్ చేసుకున్నాను అనమాట. టుడేస్ టాపిక్ ఈస్ యూ వర్సెస్ యువర్ సెల్ఫ్ విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. లెట్స్ గెట్ ఇన్ టు ది పాడ్కాస్ట్. ప్రతిదానికి ఎందుకు అని అరిచేస్తుంటావు ఫ్యామిలీ పైన? మరి నీ ఫ్రెండ్స్తో అయితే మంచోళ్ళలాగా, అంటే మంచిగా బిహేవ్ చేస్తుంటావు, చాలా బాగా మాట్లాడుతుంటావు. అసలు నీ క్లాస్మేట్స్ కానీ, నీ ఫ్రెండ్స్ కానీ, నీ కొలీగ్స్ కానీ ఎవరైనా నేను హర్ట్ చేసి మాట్లాడినా అసలు వాళ్ళని ఏమనకుండా, అసలు కోప్పడకుండా, వాళ్ళని ఒక్క మాట కూడా అనకుండా ఉంటావు. అదే నిన్ను కనిపించిన పేరెంట్స్ నిన్ను ఏదో ఒక చిన్న మాట అంటే వాళ్ళపై అని అరిచేస్తుంటావు. వై? వాళ్ళపైన అరచడానికి చనువు ఉందనా? నీకే అంత చనువు ఉన్నప్పుడు వాళ్ళకి కూడా నీ పైన అంతకంటే ఎక్కువ చనువు ఉంటుంది. సో వాళ్ళు కూడా నిన్ను ఖండిస్తారు, కోపంతో అరుస్తారు, రెండు మాటలు అంటారు. దానికే నువ్వు అలగడం, మాట్లాడకుండా ఉండడం, లేదా అని కోపంతో అరిచేయడం. ఎందుకు అలా చేస్తావు? సర్లు ఇదంతా కాదు. అసలు నీకు నువ్వు ఒక క్వశ్చన్ వేసుకో. బయట నిన్ను హర్ట్ చేసిన వాళ్ళతో కదా నువ్వు అలా మాట్లాడాల్సింది, అలా ఉండాల్సింది, అలా రియాక్ట్ అవ్వాల్సింది. కానీ అంత ఆపోజిట్గా ఉంటున్నావు. It's a simple logic to grasp, but once you truly realize it, it feels like a magic and it can bring a profound change to your life. బయటలతోనే మనము ఇంత మంచిగా కూల్గా మాట్లాడినప్పుడు, ఇంత రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడినప్పుడు, మన పేరెంట్స్తో ఇంకెంతగా మంచిగా మాట్లాడాలి, ఇంకెంతగా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడాలి, ఇంకెంతగా కూల్గా మాట్లాడాలి. అసలు బయటలో టెంపరీ బ్రో, పేరెంట్సే పర్మనెంట్. ఓకే దెన్ బై, మీట్ యూ ఆన్ నెక్స్ట్ ఎపిసోడ్.